ఈ సృష్టి భగవంతుని అధీనములో ఉంది అని, భగవంతుడు అంతా చేస్తున్నాడు, భగవంతుడు చూస్తున్నాడు అని లోపల ఎక్కడో ఒక జాగాలో ఉంది కాబట్టి దేవుని దగ్గరికి పోయి వస్తున్నాం. లేకపోతే దేవునితో పని లేదు. కానీ ఇక్కడ దేవుని దగ్గరికి పోతున్నాం కానీ నిజంగా దేవుని దగ్గరికి పోతున్నామా? దేవుడు ఎలా పెడితే అలా జరుగుతుంది, దేవునికి తెలియదా? నన్ను సృష్టించిన వాడు దేవుడు కదా, దేవుడు నన్ను నడిపిస్తాడు కదా. ఏమండి అర్థమవుతుందా? నేను అడుగుతాండే ప్రశ్న. దేవుడు నన్ను సృష్టించింది ఎవరు? దేవుడు. తల్లిదండ్రుల దేవుడా? తల్లిదండ్రులు మధ్యలో నిమిత్త మాత్రులు. మీరు ఈ పాయింట్ మీద నిలబడతారా? తల్లిదండ్రులు మధ్యలో నిమిత్త మాత్రులు, తల్లిదండ్రులు కారణం అనే దాంట్లో నిలబడండి. మీరు దాంట్లో నిలబడండి. వాటి నుంచి మళ్ళా మీరు కదలకూడదు. నేనేవో చెప్పుకుంటా పోతున్నానో మళ్ళీ వెనుకొస్తా స్టెప్ బై స్టెప్. సరే, మీరు రెడీగా ఉన్నారు, నేను కూడా రెడీగా ఉన్నాను అనమాట. అంటే ఎలా ఏమవుతుందో చూద్దాం. సరే, ఇప్పుడు చూడండి, ఒరిజినల్ బంగారం తీసుకున్నామని అనుకోండి. సరే, దాన్ని ఇప్పుడు అభిన్న నిమిత్తోపాదానంగా ఈశ్వరుడు కారణం అని చెప్పి, ఈ సృష్టికి కారణం అంటే మీ ఈశ్వరుడే. ఇప్పుడు పరిణామవాదము కాదు, అనువాదము కాదు. ఈ రెండు జరగాలంటే కూడా వెనకాల ఈశ్వరుడు ఉంటేనే జరుగుతుంది. ఈశ్వరుని ప్రభావం వల్లనే జరిగింది. అభిన్న నిమిత్తోపాదాన కారణమై ఈశ్వరుడు ఉన్నాడు. వేదాంతులు ఏం చేస్తారంటే ఈ ఉపాదాన కారణమును విచారిస్తారు. ఉపాదాన కారణం అంటే ఇప్పుడు నువ్వు ఇది దేంతో తయారయ్యింది, ఇది దేనితో తయారైనదో దీనిని విచారిస్తారు. ఎందుకంటే దీనిని విచారణ చేస్తే ఏమవుతుందంటే ఇది ఉన్నదా లేదా అనేది నిర్ణయం అవుతుంది. ఇది ఉందా లేదా, నాకు ఈయన హెల్ప్ చేస్తాడా చేయడా? హెల్ప్ చేస్తే ఆయనకి వాల్యూ, హెల్ప్ చేయకపోతే లేదు కదా. ఓకే, మీరు చిన్న విషయానికి అలా ఉన్నప్పుడు ఈ జీవితాన్ని, ఈ శరీరాన్ని ఇచ్చింది ఈ ప్రకృతి ఇచ్చి ఉంటే ఈ ప్రకృతికి విలువనివ్వాలి. లేదా ఈ జీవితాన్ని, ఈ శరీరాన్ని అసలేమీ లేకపోతే దీనికి విలువనివ్వాల్సిన పని లేదు. ఏమండి? సరే, ఇప్పుడు దేనికి ఎంత విలువనివ్వాలనో అంత విలువనివ్వాల్సిందేగా, ఇవ్వాల్సిందేగా. సరే, ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. మీ దగ్గర 100% బంగారు ఉందనుకోండి, నో మిక్సింగ్. ఈ బంగారుతో మీరు ఆభరణములను చేసుకోవడానికి వీల్ అవుగునా కాదా? మెత్తదనంతో కాదు. అంటే ఒరిజినల్ బంగారు నీకు పనికిరాదు. ఒరిజినల్ బంగారు పనికిరాదు. ఏం చేసుకుంటావు ఒరిజినల్ బంగారుతో? ఆభరణాలు కావు. అంటే ఇప్పుడు ఏం చేయలేదండి ఆ బంగారుని? దానికి మిక్స్ చేస్తేనే ఆభరణాలు తయారవుతాయి. అంతేనా? ఒరిజినల్ బ్రహ్మంతో సృష్టి లేదు. ఒరిజినల్ బ్రహ్మమునందు సృష్టి లేదు. సపోజ్ నీవు ఒరిజినల్ బ్రహ్మ అయినావనుకో, ఎవరికి లేకుండా పోతుంది? అది ఎవడు ఒరిజినల్ బ్రహ్మ అయినాడో వాడికి సృష్టి లేదు. వాడికి తల్లిదండ్రులు ఉండరా? ఇంతసేపు మీరేమన్నారు?
నువ్వు ఒరిజినల్ ఉండు 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 నిలువు. నేను అందుకే ఒక్కొక్క మాట దగ్గరే చెప్తూ వచ్చిన. ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని నిరూపించాలిగా. నేను ఊరికే చెప్పేసి పెడితే సరిపోదుగా. ఇప్పుడు మీకు తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఎక్కడున్నారు? నువ్వు బ్రహ్మస్వరూపుడు, నీవు బ్రహ్మ అయితే ఇంకా నీకు వేరే దానితో, ఈ ప్రపంచంతో, ఈ సృష్టితో, ఈ శరీరంతో ఏమైనా పని ఉందా? అసలు శరీరం ఉందా? శరీరం ఉందిగా. శరీరం ఉండగానే శరీరము లేదని వస్తే అది బ్రహ్మ. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఒరిజినల్ బంగారం చేత ఆభరణములు కావు. ఇప్పుడు ఒరిజినల్ బ్రహ్మ ఏది ఉందో ఆ ఒరిజినల్ బ్రహ్మ ఇదంతా కాదు. లేదు, ఏం సంబంధం లేదు. ఇప్పుడు నేను ఒరిజినల్ బ్రహ్మ అయితే నేను మోక్షమును పొందినట్లు. ఆ ఒరిజినల్ బ్రహ్మ నిత్యం. యస్మాత్ క్షరం అతీతోహం అక్షరాదపి చ ఉత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథిత పురుషోత్తమః యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతే మాం సర్వభావేన భారత. క్షరమని అక్షరమని రెండున్నాయి. క్షరపురుషుడు, అక్షర పురుషుడు. అంటే క్షరపురుషుడు అంటే ఈ శరీరంతో కలిగిన వాడు. అక్షర పురుషుడు ఈశ్వరుడు. తీసుకో. సరే, ఇంకొక విధంగా కూడా తీసుకోవచ్చు. ఇంతవరకే చాలే, మీకు ఇట్లాగా చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ శరీరంతో కూడా కూడినటువంటి వాడు జీవ స్వరూపం. దీన్నంతా నడిపిస్తున్నటువంటిది ఈశ్వరుడు. ఇది క్షరము, ఇది అక్షరము. వీడు నశించిపోతాడు, ఈ ఈశ్వరుడు నశించదు. అదే కదా మన అభిప్రాయం. ఇది నశించదు. యస్మాత్ క్షరం అతీతోహం, దీనికంటే అతీతమైనది ఈ ఈశ్వరుడు. ఇది నశించిపోతుంది కాబట్టి దీన్ని క్షరం అన్నారు. ఇది నశించదు కాబట్టి ఇది అక్షరం అన్నారు. యస్మాత్ క్షరం అతీతోహం అక్షరాదపి. అక్షరం, ఇదంతా అక్షరం అంటే నాశనం కాదు. ఈ రెండింటికంటే కూడా, అంటే ఇది నశించిపోతుంది, ఇది నశించిపోదు. కానీ ఇది కంటే కూడా, రెండింటికంటే ఉత్తమమైనటువంటి వాడు ఇంకొకడు ఉన్నాడు. ఇవి రెండు నశించిపోతాయి. ఇవి రెండు నశించిపోతే ఏదైతే మిగులుతుందో అతోస్మి లోకే వేదేచ ప్రథితః పురుషోత్తమః, అది పురుషోత్తముడు. అది పురుషోత్తముడు. ఏమండి? యో మామేవమసమ్మూఢః, ఎవడైతే దీనిని అసమ్మూఢః అంటే మోహము లేకుండా ఎవడైతే స్పష్టంగా తెలుసుకున్నాడో, జానాతి పురుషోత్తమం సహ సర్వవిత్ భజతి. సర్వవిత్ భజతి అంటే ఆ స్థితిగా ఉంటాడు. భజతి అంటే ఇది కాదు. సరేనా? సర్వవిద్ భజతి మాం సర్వభావేన. ఎప్పుడు వాడు ఇంకా అలాగే ఉంటాడు. సరే, అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇది నశించిపోతుందనే తెలుస్తూ ఉంది. ఇది నశించదు అని కదా మీకు తెలుస్తూ ఉండేది. ఇది కూడా నశించిపోతుంది అని కదా ఇప్పుడు ఈ శ్లోకంలో వచ్చింది. ఎవడికి తెలుస్తుంది అది? బ్రాహ్మీ స్థితికి వెళ్ళేటువంటి వాడికి. ఇట్లా చూడండి అమ్మగారు, మళ్ళీ అడగండి. అమ్మగారిని కూడా డిస్టర్బ్ చేయొద్దు. మళ్ళా కూర్చొని పెట్టుకొని అంటే ఏంటి? ఇది నశించిపోతుంది, ఇది నశించిపోతుంది. రెండు నశించిపోతాయి. రెండు ఎప్పుడు నశించిపోతాయి? ఇప్పుడు దాన్ని పుట్టిన దీన్ని చూసుకోండి. దాన్ని పుట్టింది ఎలా పుట్టింది? బ్రహ్మ ఉన్నది, నిర్గుణ నిరాకార పరబ్రహ్మస్వరూపం. అది ఎలా ఉందో కూడా తెలియదు. దానిలో ఒక అది చెప్పడానికి వీలు కానటువంటిది, ఎలా ఉంటుందో చెప్పడానికి వీలు కానటువంటిది దాని యొక్క ప్రభావం ప్రకటమైనది. దాని నుంచి ఈ శబల బ్రహ్మ అనేది వచ్చింది. ఇప్పుడు శబల బ్రహ్మ వచ్చింది అని అంటే
ఇప్పుడు ఆ స్వరూపము దీని వలన కలుషితమైనట్లా కానట్లా? కలుషితమైందిగా. కలుషితమైంది. కలుషితం కానిది నిత్యం, కలుషితం కానిది నిత్యం. ఇది ఇప్పుడు దీంతో కలిసి ఉందని అంటే, ఇది ఉంది అని అంటే ఇది కలుషితమైనది. అవునా? నిత్య, ఇప్పుడు శ్లోకం మనకేంటి? నిత్య నిత్య శుద్ధ. శుద్ధ, శుద్ధ అంటే శుద్ధమైనది. ఎటువంటి కల్మషము కానీ ఎటువంటి దోషము కానీ దాంట్లో ఏమనే మాత్రము లేనిది. ఏంది? బ్రహ్మ. శుద్ధ అంటే అదే. అవునా? అంటే బ్రహ్మయందు ఇది ఉన్నట్లా? ఏది లేదు, ఇది లేదు. అంటే ఇప్పుడు వీడు విచారణ చేసేటువంటి వాడు, విచారణ చేసేవాడు ఇప్పుడు దాని కదా తెలుసుకోవాలా? బ్రహ్మ లక్షణములు కదా చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏదైతే కల్మషమైనట్లుగా ఉన్నదో అది బ్రహ్మ కాదు. ఓకేనా? ఇప్పుడు ఈ శరీరమునందు ప్రకటమవుతా ఉన్నది. ఈ శరీరం ఉంది కదండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. విను విను విను. శరీరం ఉందా? శరీరం ఉంది. మీరు ఎట్లా చెప్పాలంటే శరీరంలోనే అన్నీ, నువ్వు ఏమేమి చెప్పుకుంటావు అన్నీ పెట్టుకో. పంచమహాభూతాలు పెట్టుకో, ఇంకా ఏమేమి పెట్టుకుంటావు అన్నీ పెట్టుకో. నువ్వు ఏమన్నా పెట్టుకో, మాకు అభ్యంతరం లేదు. సో శరీరము, సరేనా? శరీరానికి జీవత్వంలాగా ఎట్లా తెలియబడతా ఉంది? దీనిలో చైతన్యం వలన కదా. ఈ చైతన్యం అనేటువంటిది డైరెక్ట్ బ్రహ్మ ఉందా? డైరెక్ట్ బ్రహ్మ అంటే డైరెక్ట్ బ్రహ్మ ఎక్కడుంది? డైరెక్ట్ బ్రహ్మ వెనకాల ఉంది. వెనకాల ఉందా లేదా? ఆడన్నా ఉందా? వెనకాల ఉంది. వీళ్ళు పట్టుకునే వాళ్ళు ఎక్కడ పట్టుకుంటున్నారు తెలిసిన? అక్కడ ఉందని పట్టుకుంటున్నారు. అక్కడ కాదు, ఇక్కడ కూడా కాదు, ఇక్కడే 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 ఉండు, విను. నువ్వే చెప్పు. శరీరం ఉందా? శరీరములో మీకు తెలుసుకునే సామర్థ్యం ఉందా? తెలుసుకునే సామర్థ్యమే జీవమా? తెలుసుకునే సామర్థ్యం జీవం. ఆ తెలుసుకునే సామర్థ్యం అనేది ఉంది చూడు. ఆ తెలుసుకునే సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? నీ వెనకాల ఉండేటువంటి చైతన్యము. అంటే దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు దానికే మీరు ఒకటి గుర్తుపెట్టుకోనని చెప్పి నిన్నగా చెప్పిన. ఏమంటే అగ్నిలో కొలిమి లేదా అగ్ని ఉంది, దాంట్లో పాత్ర పెట్టినావు, పాత్రలో నీళ్ళు అన్ని వంట పాత్రలు వంట సామాన్లు అన్నీ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు పాత్ర వేడెక్కిందా లేదా? పాత్ర వేడెక్కితేనే నీకు వంట అయిందా? వేడెక్కకుండా వంట అయిందా? వేడెక్కిందిగా. ఆ వేడి ఎక్కడి నుంచి వచ్చింది? అగ్నిలో నుంచింది. అగ్ని ఎక్కడుంది? నువ్వు పాత్రకు అగ్ని అక్కడుంది. అవునా? అగ్ని దగ్గరికి నువ్వు తీసుకొచ్చి పెట్టినావు. ఇప్పుడు ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరంలో చేతనత్వం ఉంది కదా. ఈ చేతనత్వం ఎక్కడుంది? సర్వం ఉన్నది బ్రహ్మే. కాబట్టి ఇది ఎక్కడ పోయినా, ఎక్కడ ఉన్నా, ఎక్కడ తిరిగినా అంతా బ్రహ్మే ఉంది. కాబట్టి దాని యొక్క ప్రభావం దీని మీద అది పడట్లేదు. దాన్ని ఇది ఆశ్రయించుకొని ఉంది. ఈ శరీరము దానిని ఆశ్రయించుకుని. ఇప్పుడు నువ్వు ఎక్కడ తిరిగినా ఆకాశంలో తిరుగుతావు కదా. ఆకాశం అంటే మళ్ళీ ఆడిపోవద్దు. ఆకాశం అంటే ఏం తెలిసినా నీ చుట్టూ ఉండేదంతా ఆకాశం. మళ్ళీ ఆకాశంలో తిరుగుతావు కదంటే నేను పైన పోలేదని అర్థంటే, మళ్ళా నీ చుట్టూ ఉండే దాంట్లో ఆకాశంలో తిరుగుతున్నావుగా, ఖాళీ ప్రదేశంలో తిరుగుతున్నావుగా. ఆ ఖాళీ ప్రదేశం ఉందిగా, ఆ ఖాళీ ప్రదేశం అంతా కూడా ఆకాశం అని నువ్వు అనుకో.
ఆ ఆకాశానికి కూడా ఆధారంగా ఉన్నటువంటిది ఈశ్వరుడు, ఆ ఈశ్వరుని కూడా ఆధారంగా ఉన్నది బ్రహ్మ. ఓకేనా? అంటే బ్రహ్మ అనేటువంటిది ఉంది. బ్రహ్మలో ఈ ఈశ్వరుడు అనేటువంటి వాడు ఏర్పడ్డాడు. ఆ ఈశ్వరుని నుండి ఇప్పుడు ఆకాశం వచ్చింది. ఆకాశంలో నుండి ఈ పంచమహాభూతాలు ఇవన్నీ ఏర్పడి ఈ శరీరాలన్నీ వచ్చినాయి. ఓకేనా? ఈ శరీరాలన్నీ ఇప్పుడు ఏర్పడినాయి. అంటే మిక్సింగ్ అయిపోతే వచ్చిందా, కలుషితం అయితే వచ్చిందా? ఈ కలుషితం అయిపోతే వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ నువ్వు ఉన్నావు. నువ్వు ఇలా ఉన్నావు అని అంటే నీలో చేతనత్వాన్ని పెట్టింది ఈ ఈశ్వరుని యొక్క ప్రభావం చేత చేతనత్వం వచ్చింది. ఈ చేతనత్వం ఇక్కడ రావాలనంటే దీనికి వెనకాల బ్రహ్మ వలననే ఈ చేతనత్వం వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే 3 ఉన్నాయి. శరీరముతో కలిసినట్లుగా ఉన్న చైతన్యం, శరీరముతో కలవకుండానే శుద్ధముగా ఉన్నటువంటి బ్రహ్మ. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఒరిజినల్గా నువ్వెవరు? ఇది అయి ఉండాలి. వద్దు, నువ్వు ఒరిజినల్గా ఏంటి? నువ్వు ఒరిజినల్ బ్రహ్మ, అంతే. నువ్వు ఒరిజినల్గా బ్రహ్మ. ఇవంతా ఏంటి? కలుషితం, అశుద్ధము చేత ఏర్పడినటువంటిది ఇదంతా. సరేనా? ఇప్పుడు నీవు అశుద్ధమా, శుద్ధమైనటువంటి బ్రహ్మనా? శుద్ధమైన అయిపోతే నువ్వు, అయిపోకపోతే నువ్వు పో, నాకు అవసరంలే. ఉండే విషయం చెప్తా ఉంటాం మేము. నువ్వు అయిపోతేనంటే నువ్వు కాకూడదు అని అనుకుంటే మేమేం చేయలేము. ఉన్న విషయం చెప్తాను. నువ్వు శుద్ధమైన బ్రహ్మ, నువ్వు శుద్ధ బ్రహ్మ, అంతే. నువ్వు శుద్ధ బ్రహ్మగా ఉంటే ఇవన్నీ ఏమైనాయి? పోగొట్టుకోవాల్సిన పనిలా, నువ్వు పోగొట్టుకోవాల్సిన పనిలా. అదే ఇక్కడ విషయం. నువ్వు పోగొట్టుకోవాల్సిన పనులు. ఇప్పుడు ఏంటంటే నువ్వు పోగొట్టుకుంటే పోతుంది. అది ఎందుకు వచ్చింది తెలిసినా? నీ పుణ్యమో పాపమో సంస్కారాన్ని బట్టి అది వచ్చింది. అది ఉండేంతవరకు అది ఉంటుంది, తర్వాత అది పోతుంది. అది ఉండేంతవరకు ఉంటుంది, మళ్ళీ పోతుంది. అర్థమైందా? ఇప్పుడు దానికోసం దాన్ని పోగొట్టుకోవాలని అనుకోవాలనా, లేదా ఉండాలని అనుకోవాలనా? అది ఉండాలి అని అనుకోవాల్సిన పనిలా, పోవాలి అని అనుకోవాల్సిన పనిలా. ఇప్పుడు వీడేం చేస్తాడు? దేనికోసం? మరి వెయిటింగ్ అన్నావే. అవసరమే లేదు. ఏం జరగాలంటే అట్లా జరుపుకొని ఏమి జరగాలంటే అట్లా జరుపుకొని నాకేంటి? అర్థమవుతుందా? ఏమి జరగాలనుందో అది ఏమి జరగాలనుందనే దానికి ఈశ్వరుడు చేపిస్తాడా, లేదా బ్రహ్మ చేపిస్తాడా? ఇంకెవడు చేపిస్తున్నాడు? అది అంటే ఈ శరీర ప్రారంధం. చూడండి, మళ్ళా నా ప్రారంధం అని కూడా అనొద్దు ఇక్కడ. చూడు, మాట్లాడే మాటల్లోనే ఎంత తేడా వచ్చేస్తుందో తెలుసుకుంటారు. ఈ శరీర ప్రారంధం ఏమి జరగాలనుందో అది జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మీకు తల్లిదండ్రులు ఉన్నారా అంటే స్వామీజీ వద్దు, గింటే స్వామీజీ వద్దు, మళ్ళీ మారిపోయినావా తెలుసుకున్నావా? నువ్వు తెలుసుకున్నాను, నువ్వు మారిపోయినానని ఎందుకంటావు? మారిపోలేదు, తెలుసుకున్నావు అంతే. జస్ట్ తెలుసుకోవడం అంతే, మారిపోవడం లేదు. నువ్వు మారినావా? ఇప్పుడు ఏమన్నా వచ్చిందానికి ఏమన్నా? ఏమీ లేదు. నువ్వు శరీరం అని నువ్వు అనుకున్నప్పుడు అవన్నీ వస్తాయి. అనుకుంటే వద్దు మళ్ళా. అందుకే నేను కలుషితమైన వాడను కాదు, శుద్ధ బ్రహ్మను. యాడికి వాళ్ళు ఇప్పుడు తిరుమలకు పోవాలనా, లేకపోతే అయోధ్యకు పోవాలనా, లేదా ఋషికేశ్ పోవాలనా,
లేకపోతే స్వర్గలోకానికి పోవాలన్నా, వైకుంఠానికి పోవాలన్నా, ఎక్కడికి పోవాలా? ఏమి జరుగుతుంది? జరుగుద్ది, జరగని. ఓకేనా? సరే, ఇది నిత్య శుద్ధ. ఏమండి, దాన్ని నేను ఊరికే జస్ట్ మీకు సింపుల్గా ఒక కవరింగ్ ఇచ్చాను. దీనిని ఇప్పుడు మీరు చెప్పండి, సృష్టి ఉందా? కానీ ఉంది అని కనిపిస్తుంది కదా. ఇది 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 మనకు బాగా దృఢం కావాల్సి ఉంటుంది. ఇది బాగా దృఢం కావాలి. ఇది ఇప్పుడు ఇది కనిపిస్తుందిగా. ఇప్పుడేమో బాగానే చెప్పారు. వీటి నుంచి మీరు ఇంటికి పోయిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత మీరు ఏందా అట్లా చెప్పాడు. ఏడు చూడు, ఆయన ఏందో మాట్లాడేసినాడు, నేను కూడా అక్కడ ఏందో మాట్లాడేసినాము. ఆయన ఆయన ఏందో మ్యాజిక్ చేస్తున్నాడు అక్కడ. ఆయన మీరు అనుకోపోతారు. నిత్యము అనేటువంటి దానికి చూడండి, మళ్ళా చూడండి, ఈ గోడ కనిపిస్తున్నందుగా ఉందా లేదా? నిన్న చూసినావు ఉంది, మొన్న చూసినావు ఉంది, ఈరోజు చూసినా ఉంది, రేపు కూడా చూస్తూ ఉంటుంది. ఇది ఇలాగే ఉంది. ఇది నిత్యం అనిపిస్తుంది. ఈ ప్రపంచం నిత్యం. దీన్ని ఏమంటారంటే సాపేక్ష నిత్యం అని అంటారు. దీనికి సాపేక్ష నిత్యం. సాపేక్ష అంటే నువ్వు చూస్తూ ఉన్నప్పుడు ఉండేది. అవును, ఇది నువ్వు చూస్తూ ఉన్నంత వరకు ఇది ఉంది. కాబట్టి దీన్ని ఏమంటున్నావు అంటే సాపేక్షముగా ఉన్నది. ఏమండి, మళ్ళీ మీరు ఒక నది దగ్గరికి వినరని అనుకోండి. నది ఓని పోతుంటుంది. పైన మీకు కొద్దిగా నీళ్ళు కనైతే ప్రవాహం బాగా తెలుస్తుంది. కొద్దిగా నీళ్లు కాకుండా బాగా ఉన్నదని అనుకోండి, అప్పుడు నీళ్లు కదలను కూడా కదిలినట్లుగా ఉండవు. జస్ట్ అట్లా ఉంటుంది, అలా ఉంటుంది. కానీ నీళ్లు ప్రవాహం ఎట్లుంటుంది? చాలా ఫాస్ట్గా ఉంటుంది. దాన్ని ప్రవాహ నిత్యం అని అంటారు. అది ప్రవాహం ఉందిగా, ప్రవాహం ఉంది, కానీ నీకు ప్రవాహం లాగా అనిపించట్లేదు. ఈ జగత్తు కూడా ఉంది చూడు, ఈ జగత్తు కూడా ప్రవాహం జరుగుతూ ఉంది, కానీ నీకు ప్రవాహం లాగా నీకు అనిపించట్లేదు. ఇది ప్రవాహ నిత్యం. ఇది ప్రవాహంగా ఉంది. ఇది సత్యం కాదు, ఇది నిత్యం కాదు. నిత్యమైన దాంట్లో ఎటువంటి వికారములు ఉండవు. ఎటువంటి వికారము లేనటువంటిది నిత్యం. చూడండి, మళ్ళీ దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పందిరి వేస్తాం. పందిరి వేయాలంటే దేంతో వేస్తాం? కూసాలు నాటి కూసాల పైన వేసేవాళ్ళం. అట్లా లేదంటే పెళ్ళిళ్ళని అనుకోండి, కొత్తగా కొయ్యలు తెచ్చి వాటిని నాటి వాటికి కట్టేవాళ్ళం. ఇప్పుడంతా రెడీమేడ్, అంటే రెడీమేడ్ అనమాట. అవే కాదు, ఇండ్లు కూడా రెడీమేడ్ అయిపోయినాయి ఇప్పుడు. సరే, ఇప్పుడు ఏంటంటే దానిని నాటి గుంత తీస్తాం, దాన్ని వేస్తాం, కొయ్య నాటుతాం. నాటి ఏం చేస్తాం? రాళ్ళు ఈ పక్క ఆ పక్క అంతా వేసి ఏం చేస్తాం? కొడతాం. కొట్టి మళ్ళా ఇట్లా ఊపుతాంగా. అమ్మగారు ఇక్కడ రండి, మీరు ఇక్కడికి వచ్చి చెప్పారంటే మేము కూడా వింటాం. ఎందుకంటే మీరేందో మాట్లాడుకుంటున్నారే అనేటువంటిది మాకు, మీరేదో మాట్లాడుకుంటున్నారు, ఏదో మ్యాటర్ ఉంది, ఆ మ్యాటర్ మాకు కూడా చెప్తే మేము కూడా వింటాము. ఏదో గొప్ప విషయం ఉంటుంది కదా. సరే, ఇప్పుడు గూటం నాటినప్పుడు ఏం చేస్తాం? కూరుతాంగా. కూరేం చేస్తాం? ఎందుకు కదిలించినాం కదా.
కదా, పడిపోకుండా బాగా స్టాండర్డ్గా ఉండాలని కదా చేస్తున్నాం. ఇప్పుడు మనం విచారం చేశాంగా, విచారం చేసింది గట్టిగా నిలవాలిగా. వేరే వాళ్ళు వచ్చి కలబెట్టినారని అనుకోండి, కలబెడితే అది కదిలిందని అనుకోండి, అప్పుడు బాగా నిలిచినట్లా? అది దృఢమయ్యే దానికోసం అభేద బాధకయుక్తులు, భేద బాధకయుక్తులు అనేటువంటి వాటి చేత విచారణ చేసి నిలపాల. అభేద బాధకయుక్తులు, అభేదం ఉంటుంది చూడండి. అంటే ఇప్పుడు మనం చెప్పింది బ్రహ్మను గురించి చెప్పినాం కదా, బ్రహ్మ ఇదేనా, నిజమేనా, సత్యమేనా, అది సత్యమా, ఇది కనిపిస్తూ ఉండేది సత్యమా? మన ఎందుకంటే ఏడేం బాగానే కూర్చో ఉన్నారు, అని చెప్పినారు. వీటి నుంచి అడిగి పోయిన తర్వాత వాడు ఆఫీసర్ వస్తాడు, నీకు ఇంక్రిమెంట్ లేదు పో అంటాడు. భార్య ఏమో అంటుంది, లేదా ఏం మాట్లాడకుండా కూరలు ఉప్పు ఎక్కువ వేస్తుంది. భర్త దీన్ని బట్టి ఏది రేపేదో పని ఉంటుంది, ఆయన చేసి ఆయన అది చేయడు. ఎట్లా ఉంటుంది ఇదంతా? అప్పుడు అక్కడ నిలవదు. చూడండి ఎట్లా ఉంటుందో, అట్లా నిలవదు అక్కడ. ఎందుకంటే ఇక్కడ బాగా గట్టిగా కోరి నిలపలేదు, విచారణ ద్వారా నిలపలేదు. దీన్ని స్థిరం చేయాలి. దానికోసం అభేద సాధక యుక్తులు, అభేదాన్ని సాధించేటువంటి యుక్తులు, వాటికి సపోర్ట్. ఇది సత్యం, బ్రహ్మ సత్యం, బ్రహ్మ సత్యం, అది భేదము లేనిది, భిన్నము కానిది అని చెప్పేటువంటి వేద వాక్యాలను పట్టుకొని, శృతి వాక్యాలు, స్మృతి వాక్యాలను పట్టుకొని దాన్ని స్థిరం చేయాలి. తర్వాత అభేదాన్ని భిన్నం చేసేటువంటివి ఉంటాయి మన వ్యవహారంలో. అభేదాన్ని భిన్నం చేసేటువంటి వాక్యాలు అంటే భిన్నం చేసేటువంటి వ్యవహారాలు, వాటికి దూరంగా ఉండుట. అవి వచ్చినప్పుడు దానిలో నుంచి ఎలా బయటపడాలనో ఆ భిన్నమైనటువంటి వాటిని గురించి భిన్నము కాదు అని చెప్పేటువంటి వాక్యాలను పట్టుకొని ఇది సత్యం, ఇది భిన్నంగా ఉండేటువంటిది ఇంతే అనేటువంటిది దృఢం మనకు కలగాలి. అవి రెండు సాధిస్తే, అవి రెండింటిని వేసి కూరితే అప్పుడు బ్రహ్మ అనేటువంటిది స్థిరంగా నిలుస్తుంది, స్థిరం అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? నాటినాం, గోటం నాటినాం, చిన్న గాలికి పడిపోతే, చిన్న గాలి కాదు, ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి న కామకామి. సముద్రంలో ఈ తుఫాన్లు వస్తాయిగా, తుఫాన్లు వచ్చినప్పుడు ఎట్లుంటుందండి? అల్లా కల్లోలంగా నీళ్ళు అల్లా ఇలా ఇలా అలా ఎత్తి కొట్టేస్తూ ఉంది. అలాగా నీ మనస్సుని అలా ఇలా ఈ ప్రకృతి, నీ కర్మ, నీ ప్రారంధం, ఈ ప్రకృతి, దీంట్లో ఇవన్నీ సాల్దని మళ్ళీ ఈశ్వరుడు కూడా వచ్చి అన్నీ నిన్ను ఇటు చెడ బడ అంతా నిన్ను తిప్పి గిప్పి ఏమేమో చేసేస్తాయి. అయినా సరే నేను బ్రహ్మ అని స్థిరముగా ఎవడున్నాడో వాడు స్థితప్రజ్ఞుడు. అతను స్థితప్రజ్ఞుడు, అతడు స్థితప్రజ్ఞుడు. అర్థమవుతుంది? అతనికి ఉండేటువంటి జ్ఞానం నిజమైన జ్ఞానం. అది ఇక్కడ చెప్పడం జరిగింది. అది నిత్య శుద్ధ. అర్థమైందా? ఇప్పుడు మీరు చూసుకోండి, అసలు ఈ సృష్టి అంతా కూడా ఎవరి వలన ఆధారపడి ఉంది? బ్రహ్మ వలననే ఉంది, బ్రహ్మ వలనే ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకోవాలన్నా దాన్ని తీసుకుంటావా? బ్రహ్మనే తీసుకోవాలా. మరి ఇక్కడ జరుగుతూ ఉండేదాన్ని జరుగుతుంది, ప్రారంభంలో ఏముంటే అది జరుగుతుంది. ఈశ్వరుడు ఇచ్చినాడు అనుకో, పార్షియాలిటీ అవుతాడు. ఈశ్వరుడు పార్షియాలిటీ అవుతాడుగా. నీకు ఇచ్చినాడు అంటే నువ్వేదో సేవ చేస్తే 100 టెంకాయలు కొట్టినావు కాబట్టి నీకేదో ఇచ్చినాడు అనుకో, అప్పుడు ఆయన ఏమైనట్లు అవుతుంది?
పార్షియాలిటీ అయినట్లు అవుతుంది.